శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మూల బలముల పరివేష్టితమై గిరిశిఖరాన ప్రతిష్ఠితమై నవరత్న ఖచిత స్వర్ణమయమై దివ్యకాంతుల దీప్యమానమై బంగారు తోరణ శృంగారములుకు స్వర్గపురముతో సరితూగు కులుకు లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అచ్చరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సుందరమైన హేమ మందిరము రత్న ఖచితము సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీరనాధితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అచ్చరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శుకశారికాది పక్షుల పాటలు చెంగున ఎగిరే మృగముల ఆటలు ఉద్యానములు చిత్రశాలలు రతి గృహములు లతా గృహములు ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు వేలకు వేలు ప్రియభామినులు లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అచ్చరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ క్షేత్రములు వింజమరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అచ్చరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మంత్రి ప్రహస్త మహాపాశుల విరూపాక్ష విభీషణాదులు ఇంద్రజిత్తు సుమాలి జంబుల శోణితాక్ష మకరాక్ష కరాళుల కుంభని కుంభకర్ణుల వజ్రదౌష్ట్ర శుక చారణాదుల ఎల్ల రాక్షసుల గృహములు వెదకి సీతను గానక వగచ మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద
పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ